అందరికీ నమస్తే. మన కృష్ణయ్య అంటండి వాళ్ళ అమ్మని, నాన్నని అంటే దేవకి, వసుదేవుల్ని కారాగారం నుంచి విడిపించడానికి వెళ్ళారంటండి. అంటే ఎప్పుడండి అది కంసుడిని సంహరించిన తర్వాత వాళ్ళ అమ్మని, నాన్నని కారాగారం నుంచి విడిపించడానికి వెళ్ళినప్పుడు దేవకి అంటారటండి, ఏంటి కృష్ణ, నిన్ను దేవుడిగా అందరూ పూజిస్తున్నారు కదా, ఇన్నేళ్ళు పట్టిందా మమ్మల్ని విడిపించడానికి అంటే మన కృష్ణుడు అన్నాడంటండి, ఏంటంటే మీరు గత జన్మలో 14 ఏళ్ళు ఒక తల్లి నుంచి బిడ్డని విడదీయడం జరిగింది కదా, కాబట్టి ఆ ఎడబాటు ఇప్పుడు మీరు ఈ జన్మలో అనుభవిస్తున్నారు అని చెప్పి స్వామి చెప్పారటండి. ఆమెకి ఆశ్చర్యం కలిగిందంట. నేను అలా చేశానా అంటే రామావతారంలో ఆవిడ కైకేయి అంటండి. అంటే రాముణ్ణి 14 ఏళ్ళు వనవాసం వెళ్ళమని చెప్పారు కదండి. ఆ రకంగా ఇప్పుడు 14 ఏళ్ళు కన్నబిడ్డ ప్రేమని పొందలేక ఆవిడ కారాగారంలో ఉండడం జరిగిందంటండి. అప్పుడు స్వామి అన్నారంటండి, అప్పుడు అలా చేయమట్టి ఆవిడ ఆ తల్లి బిడ్డ యొక్క ప్రేమను పొందలేదు. ఈ జన్మలో అంటే ఆ 14 ఏళ్ల ప్రేమని నేను అందించాలి కాబట్టి నేను రేపల్లి వెళ్ళి యశోదాదేవి దగ్గర ఆ ప్రేమని ఇస్తున్నాను అని చెప్పారటండి. అంటే రామావతారంలో కౌసల్యాదేవి రామచంద్రమూర్తిగా ఉండడం జరిగింది కదండి. అదే ఇప్పుడు యశోదగా ఆవిడ అవతరించారటండి. అలాగా ఇప్పుడు కృష్ణావతారంలో ఏంటంటే స్వామి వెళ్ళి యశోదాదేవి దగ్గర ప్రేమను అంటే కన్నబిడ్డ యొక్క ప్రేమను అందించడం జరుగుతుందంటండి. ఏంటంటే దేవకి అన్నారట, అలా చేశాను కాబట్టి నాకు ఇన్నాళ్ళు బిడ్డ యొక్క వియోగాన్ని అనుభవించామని చెప్పేసి చాలా కన్నీటి పర్యంతమైనప్పుడు మన కృష్ణయ్య అన్నారటండి, ఏంటంటే ఎంత గొప్పవారైనా కూడా కర్మ అనుభవించక తప్పదు అని చెప్పేసి దేవకి దగ్గర పలకడం జరిగిందండి. నిజమే కదండి, ఎవరు ఏం తప్పు చేసినా కూడా మనం ఏం చేసాము అనేది నిజంగా ఆయన నోట్లో మనం ఉంటాం కదండి. కాబట్టి ఎవ్వరూ ఏ తప్పు చేయకుండా ఉంటే నిజంగా ఏ జన్మలో అయినా కూడా మంచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కృష్ణుడు చెప్పిన సత్యం కదండి. నిజంగా ఇప్పుడు మనం బాగుంటే అందరికీ ఏంటంటే మన ఇంట్లో పిల్లలకి కానీ అన్ని